హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పచ్చి మామిడికాయతోటి పులిహోర ఇలా కలిపి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానండి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పులిహోరలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత వేరుశనగ గుళ్ళు 2-3 స్పూన్లు తీసుకోవాలి. ఒక పెద్ద స్పూను పసుపు తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి, సన్నగా కట్ చేసి. నేనైతే అల్లం వేస్తాను. ఇప్పుడు సాల్ట్ పెద్ద స్పూను, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. మీడియం సైజు పచ్చి మామిడికాయ తీసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేస్తే బాగుంటుంది పులిహోరలో. నేను నిమ్మకాయ పులిహోరలో కూడా నేను ఇంగువ వేస్తాను. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ అండి. తర్వాత అన్నం అప్పటికప్పుడే వండుకున్న అన్నంతోనే చేసుకోవచ్చు, లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క మామిడికాయ తురిమి పెట్టుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 2 మామిడికాయలు తురిమి పెట్టుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. పులిహోరలోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులు వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి, అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతాయి. ఇలా వేగిన దాంట్లో జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి, 2-3 స్పూన్లు. ఆప్షనల్ అండి, వేసుకోపోయినా బాగానే ఉంటుంది. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకోవాలండి. పోపు దినుసులు కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకోవాలండి. తురుము వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మామిడికాయ తురుమునిలా ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వీటిని ఆయిల్లో వేయించుకోవాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మామిడికాయ తురుము అనేది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువ వేసేయకండి, చిన్న స్పూన్ సరిపోతుంది. ఇలా మామిడికాయ తురుమును వేయించి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, మామిడికాయ తురుము అనేది ఈ కలర్లో ఉంటే పులిహోర చాలా బాగుంటుందండి. పచ్చి పచ్చిగా లేకోకుండా తురుము అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపులో అన్నం వేసేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులు, జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన పచ్చి మామిడికాయతోటి పులిహోర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.